ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? నా పేరు శాంతయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను కూలి పని చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రైతు బంద్ చేస్తానంటే ఇంతవరకు రైతు బంద్ చక్కగా లేదు. పాలన ఏం పాలన సరిగ్గా లేదు. పాలన అయితే మంచిగా లేదు. రైతు బంధు సరిగ్గా లేదు. రైతు భరోసా అన్నాడు, భరోసా ఏది? ఇంతమందికి వచ్చినా ఇంతమందికి రాలే. ఎకరం ఉన్న వాళ్ళకు ఫస్ట్ పడతా అన్నాడు, అర్ధ ఎకరం ఉన్న వాళ్ళకి పడతా అన్నాడు, లేదు ఇంతవరకు లేదు. 3 ఎకరాల వాళ్ళకి తర్వాత అన్నాడు, ఇంతవరకు లేవు. ఏమో చక్కగా లేదు. ఒకటి ఫ్రీ బస్ ఒకటి పెట్టాడు, అంత తప్పితే ఏం లేదు. ఆయన చేసేది ఏం లేదు. కేసీఆరే మంచిగా చేయాలంటే, ఆయన వేస్ట్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్కు పేరు పెట్టే అవసరమే లేదు. కాకపోతే ఒకసారి చూస్తారులే, వాళ్ళు కూడా చూస్తే అర్థమవుతుంది వాళ్ళకు కూడా. బర్రెని పాలిచ్చే బర్రెను విడిచిపెట్టి దున్నపోతుని తీసుకున్నట్టుంది ఇప్పుడు. అంతే, ఇంకా ఏం లేదు. ఆయన పరిపాలన వేస్ట్. ఫ్రీ బస్సు పెట్టి ఏం చేసిండు? సంవత్సరాలు మొత్తం నాశనం. ఫ్రీ బస్ అనే వరకు ఆమె ఏం చేస్తుంది? కూలి పోతుందా? కూలి పోతుంటే ఎక్కువ ఉందో తెలియదు. అది నచ్చలే. ఇంకా ప్రభుత్వం ఏంటంటే చేస్తుంది అంతే. ఇండ్లు అన్నాడు, ఆ ఇండ్లు ఎంతమందికి వచ్చేది తెలియదు. అది కూడా ఎంతమందికి వచ్చేది తెలియదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, తర్వాత రైతు బీమా. ఈయన 15,000 అన్నాడు రేవంత్ రెడ్డి. 15,000 పోయినాయి. ఆయన 10,000 ఇచ్చిండు. ఎకరకు 5,000 ఇచ్చిండు, యాసంగి కానీ వానాకాలం కానీ. ఈయన 15 అన్నాడు. 15 పోయి 12కి వచ్చింది. అది మళ్ళీ వానాకాలం ఇవ్వలే, యాసంగి ఇవ్వలే. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు? 12,000 చేసిండు. ఇప్పుడు 6,000 ఇస్తా అంటున్నాడు. 6,000 ఇప్పుడు ఇస్తా అంటున్నాడు. 6,000 యాసంగిని అంటున్నాడు. అంతవరకే. మళ్ళీ అప్పుడు ఏం చేసేది తెలియదు. అదేంటి పింఛను 6,000 అన్నాడు. ఆయన చేసిపోయిన 4,000 ఇస్తున్నాడు. 6,000 లేదు, 6,000 పింఛన్ లేదు. తులం బంగారం అన్నాడు, లేదు. ఆడలకు ఒకటి ఫ్రీ పెట్టాడు, అంతవరకే. అదొకటి తప్పితే ఆయన చేసింది ఏం లేదు. కేసీఆర్ పాలన మంచిగా ఉన్నది. నమస్తే సార్. మీ పేరు సార్? నాగిరెడ్డి వెంకటరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన చేసేది మంచిది, కానీ అది సక్సెస్ కావట్లేదు. ఇక అది ముట్టి మాటలు అయిపోయింది, కానీ ఏం లేదు. ఇక అందువల్ల ఆయనది వేస్ట్ పాలన అయిపోయింది. ఇక కేసీఆర్ పాలన అంటే ఆయన చెప్పింది చేసిండు, అమలైంది, అంతవరకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రాములు నాయక్. ఏం చేస్తుంటారు సార్? నేను యేసుప్రభు గురించి స్వార్థ ప్రకటిస్తాను, దేవుని గురించి చెప్తాను అన్నమాట. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అయితే కేసీఆర్ పాలన ఉన్నప్పుడు కేసీఆర్ చేసిండు, రేవంత్ రెడ్డి పాలన రేవంత్ చేసిండు. ఏ ప్రభుత్వం అయినా 10 చెప్తుంది, అందులో 10 ఎవరు ఏ ప్రభుత్వం చేయదు. కొన్ని చేస్తుంది, కొన్ని చేయదు. రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్, అంబులెన్స్ పెట్టింది కాంగ్రెస్, రుణమాఫీ చేసింది కాంగ్రెస్. ఏ ప్రభుత్వాలు చేయాలండి ఇప్పటి వరకు? సమస్తం చేసింది కాంగ్రెసే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఎస్సీ వాళ్ళకు, మాదిగోళ్ళకు ఒకరికి 10 లక్షలు ఇచ్చిండు. చెప్తున్నా, ఆ 10 లక్షలు 10 మంది కుటుంబాలు ఇస్తే వాళ్ళు బాగుపడుగా. ఇప్పుడు మొగలు చనిపోయిన వాళ్ళకి పింఛన్ ఇస్తుంటే ఉన్న మొగలు వడ్లు పెడుతున్నారు. నువ్వేదో సాధైతే ముండా నాకు రేవంత్ రెడ్డి కేసీఆర్ సాతాడని అంటారు. మొగడు ఒట్లు పెట్టిన వాళ్ళకి పింఛన్ ఇవ్వకూడదు, అది మాత్రం తీసేయాలి, కట్ చేయాలి. మొగడు చనిపోతే ఇవ్వాలి, వృద్ధాప్యంలో ఇవ్వాలి. ఒకటి మాత్రం ఈ పింఛన్ మాత్రం 4,000, అందరికీ 4,000 ఇవ్వాలి. వికలాంగులు కానీ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కానీ అందరికీ సరి సమానంగా 4,000 ఇస్తే మంచిగా ఉంటుంది. సూర్యాపేట జిల్లాలో దురాజ్పల్లి జాతర, పెద్దగడ్డ జాతరకు స్పెషల్ బస్సులు వేసిన కారణంగా మన భీమవరం మిర్యాలగూడ, నేడింజల మిర్యాలగూడ, కోదాడ, మహిబాదు, నల్గొండ, జనగాం రూట్లల్లో బస్సులు తక్కువగా నడుస్తున్నాయి. దాని గురించి మరి ప్రయాణికులు ఇబ్బందులుగా పడుతున్నారు. ఇప్పుడు అందులో కూడా మళ్ళీ స్పెషల్ బస్సులు వేసిన కారణంగా గిది సార్ ఏం లేదు. ఈ స్పెషల్ బస్సులు వేసారు, ఆ రూట్లలో బస్సులు నడిపితే, సర్వీసులు నడిపారు. ఈ బస్సులు కూడా లేవు అంటారు. గంటకు వస్తుందో 2 గంటలకు వస్తుందో, మొత్తం దురాజ్పల్లి జాతరకే పంపిస్తారు బస్సులు. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు అన్న? పురాణ పశు జన్మ. ఏం చేస్తుంటారు? కూలినాల పని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే దాన్ని చెప్పాలంటే ఒక రీజన్ ఉంది. ఒక రీజన్లు అంటే సరే, అప్పు చేసినా ఏది చేసినా కూడా మొండికైనా తొండికైనా కేసీఆరే కరెక్ట్.
నాది గిట్ట వాస్తవం చెప్తున్నా, నాది గిట్ట కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 100% అది వేస్ట్ అది. కాకపోతే కేసీఆర్ అనేది నెంబర్ 1. ఆయన చేసిండో చేయలేదు, అటు ఇటు చేసిండో ఇది చేయలేదు, కానీ మంచి పని చేసిండు. అప్పు తెచ్చినా కూడా రైతులకు అయినా మంచి పేదవాడికైనా మంచిగా చేసిండు.